దేశంలోనే తీవ్ర దుర్భిక్ష జిల్లాల్లో అనంతపురానిది రెండో స్థానం. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం మరింత కరువు ప్రాంతం. తీవ్ర వర్షాభావంతో పశువులకు గడ్డి కూడా దొరికేది కాదు. అప్పులు, ఆకలి బాధలు తట్టుకోలేక కొందరు రైతులు వందల కిలోమీటర్ల దూరం వలసలు వెళ్లేవారు. ఇంతటి కష్టాల సాగు చేస్తున్న రైతులకు హంద్రీనీవా కాలువ వరంగా మారింది. వారి జీవన పరిస్థితుల్లో మార్పు తెచ్చింది. తొండలు గుడ్లు పెట్టని బరక భూముల్లో ప్రస్తుతం 2 పంటలు సాగు చేస్తున్నారు. హంద్రీనీవా కింద ఉరవకొండ పరిధిలో 80,000 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. ప్రధాన కాలువ నిర్మాణం ఇప్పటికే పూర్తవగా చిన్న కాలువలకు భూసేకరణ జరుగుతోంది. ఈ భూములను బీడు పెట్టుకునే పరిస్థితి తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తుంపర సాగు పరికరాలు ఇస్తే 2 పంటలు వేసుకుంటారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం హంద్రీనీవా నీటితో తుంపర సాగు చేసుకునే అవకాశం కల్పించింది. బోర్లు ఉన్న రైతులకు ఇచ్చినట్లే 50% రాయితీతో అన్ని గ్రామాల్లో పంపిణీ చేసింది. 100 మీటర్ల దూరం పైపులు వేసుకున్న రైతులు తుంపర సేద్యంతో 2 పంటలు వేస్తున్నారు. వేరుశెనగ, కంది, ఉలవ సాగు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో వేస్తూనే ఉన్నాము. విత్తనం మాకు పంట పడినట్లేదు. కానీ ఇప్పుడు ఈ స్ప్రింక్లర్స్ వచ్చిన తర్వాత, ఈ హంద్రీనీవా వచ్చిన తర్వాత కడుపు నిండా అన్నం తింటున్నాము. ఏ కోనసీమ రైతుల మాదిరిగా తయారు కావాలని మాకు ఉద్దేశం అయితే ఉంది. హెచ్ఓల ద్వారా మాకు చెప్పాలి ఈ పంటలు పండించాలని. మేము ఏ పంట పండించడానికైనా రెడీగా ఉన్నాము. ఇంతకుముందు విత్తనం తిరిగేది కాదు సార్. ఇప్పుడు ఎకరాకు 40 బస్తాలు అవుతున్నాయి. ఈ ఒక వారం 10 దినాలు ఉంటే పొగలయ్యే కరెంట్ ఇస్తున్నాడు. దాని వల్ల కూడా మాకు చాలా ఇదైంది. విత్తనాలు కూడా ఒక పాటు వస్తుండే, ఒక పాటు విత్తనాలు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు బాగా వస్తున్నాయి, బాగా వేసుకుంటున్నాము. ఇంతకు ముందు ఇది పనికిరాని భూమి సార్. వేస్ట్ వర్షాలు వస్తే దాంతో ఇంత అవుతుండే, ఇలాంటి విత్తనాలుగా తిరుగుతుండలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు స్ప్రింక్లర్ సబ్సిడీ మీద స్ప్రింక్లర్లు ఇచ్చినారు సార్. 2 పంటలు ఇస్తున్నాం సార్. 4 ఎకరాలకి 175 బస్తాలు పండించాను సార్. కాలు వెడల్పు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి అయినాక కాలు చాలా వెడల్పు అయ్యడం వల్ల వాటర్ ఎక్కువ వస్తుంది. చాలా అవకాశాలతో మాకు పైప్ లైన్ చేసుకుని భారీగా పంట తీస్తున్నాం సార్. ఉరవకొండ చుట్టుపక్కల రైతుల పరిస్థితి చూశాక ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో బిందు తుంపర సేద్య పరికరాలు అందిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరికరాలు రైతులందరికీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పప్పు శనగ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఫస్ట్ టైం ఈ సంవత్సరం పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ఒక 10 క్వింటాల వరకు అవుద్దని అంటున్నారు. దాన్ని కూడా ఈ సంవత్సరం చూసి అవసరమైన మేరకు మళ్ళా ముందే వచ్చే సంవత్సరం కూడా ఇంకా అవసరమైన రైతులందరూ కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఈ మండలంలో హంద్రీనీవా కాలువ పరిసర ప్రాంతాల్లో ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరెవరికైతే వేరుశెనగ వేస్తున్నారో, పప్పు శనగ వేస్తున్నారో, ఎవరెవరికైతే స్ప్రింక్లర్స్ అవసరమో వాళ్ళందరికీ శాంక్షన్ చేస్తున్నాం. కరువు ప్రాంతాల్లో సిరులు పండించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని రైతులు ప్రశంసిస్తున్నారు. మరిన్ని బీడు భూములను సాగులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.